విధి వంచితులైన వారు కొందరు, కడుపు నింపుకునేందుకు కష్టాలు పడేవారు మరికొందరు. అక్షరాలు నేర్చుకుంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన బాలలంతా చీకటిలో మగ్గిపోతున్నారు. రాజధాని ప్రాంతమైన విజయవాడ ఎంతో మంది వీధి బాలలు అనాథలకు నిలయంగా మారుతోంది. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిన్నారులంతా విజయవాడ పరిసర ప్రాంతాల నివాసితులు. విధి చిన్న చూపు చూడటంతో అనాథలుగా మారారు. తల్లిదండ్రుల అదిరింపులకు భయపడి ఇంటి గడప దాటిన చిన్నారులు వీరిలో ఉన్నారు. బడి నీడన ఉండాల్సిన వారు బజారు పాలయ్యారు. నగర వ్యాప్తంగా భిక్షాటన చేస్తూ బతుకు ఈడుస్తున్నారు. టీ కప్పులు కడుగుతూ కడుపు నింపుకుంటున్నారు. నేనేం చేయను, పాడిపోయి వచ్చేసా. కోతున్నాడని ఉంటా సరికొంత టీ కాలుస్తుంది. ఒక సంవత్సరం అయింది అక్కడ. ఏం చదువుకోలే. మా నాన్న లేడు, అమ్మ ఉంది. హాస్పిటల్లో పని. జేబులో డబ్బులు లేక రాత్రి సప్లైకి వచ్చా, అది క్యాటరింగ్కి. ఈ చిన్నారులకు మంచి దారి చూపేందుకు విజయవాడ పోలీసులు ముందుకొచ్చారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా రాత్రివేళల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ నెల 18, 28 తేదీల్లో రాత్రి సమయాల్లో విజయవాడ నగరాన్ని జల్లెడపట్టారు. 180 మంది చిన్నారులను గుర్తించారు. ఈ చిన్నారులతో వెట్టి చాకిరీ చేయిస్తూ హింసిస్తోన్నవారు కొందరైతే స్వార్థంతో తమ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్న తల్లిదండ్రులు మరికొందరు ఉన్నట్లు గుర్తించారు. So in this Operation Muskan, we are working with other stakeholders like the Women and Child Welfare Department, with the Labour Department, and also the NGOs, and prominently among them are the Childline in Vijayawada particularly. అనాథ పిల్లలందరినీ కూడా వారిని మనం సేకరించి వాళ్ళ జీవితాలంతా బాగు చేయాలి అనేది ప్రభుత్వం యొక్క పాలసీలో భాగంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం కూడా జనవరిలో ఒకసారి, తర్వాత జూలైలో ఒకసారి మేము చేస్తూ ఉన్నాము. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు వారితో చిన్నారులను పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. అనాథలను గుర్తించి వారిని చైల్డ్ లైన్ ద్వారా ఎన్జీఓ గృహాలకు పంపుతున్నారు. అన్ని సాంకేతికంగా అభివృద్ధి చెందుతుంది. కొత్త రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో బాల కార్మిక రహితగా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం దృఢ సంకల్పం ఉంది. బాల కార్మికులు ఎక్కడున్నప్పటికీ కూడా మా దృష్టికి తీసుకొస్తే చైల్డ్ లైన్ వారు 1098 అని చెప్తుంది. ఆ నెంబర్కి చేసినా సరే మా దృష్టికి తీసుకొస్తే వారితో కలిపి దాడులు చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలి. పట్టుబడిన పిల్లలను ప్రయోజకులయ్యేలా తీర్చిదిద్దడంలో పోలీసులు సహా శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఎన్జీఓ గృహాల్లో వారికోసం ప్రత్యేకంగా పర్యవేక్షకులను నియమిస్తున్నారు. పాఠశాలల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు.